హాయ్! ఈ వీడియోలో ప్రయారిటీ షెడ్యూలింగ్ గురించి చూద్దాం. సిపియు షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్‌లో దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో. అండ్ మీరు కనుక ఇప్పటివరకు షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ చూడకపోతే ఛానల్లోకెళ్ళి రిమైనింగ్ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ కూడా చూడండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. అండ్ ప్రయారిటీ షెడ్యూలింగ్, ఈ షెడ్యూలింగ్ అల్గోరిథం ఏంటంటే ఇక్కడ సెపరేట్గా ఒక కాలం ఇస్తారనమాట. ప్రయారిటీ కాలం అని చెప్పేసి క్వశ్చన్లో ఇస్తారు. మనం ఆ ప్రయారిటీ చూసుకుంటూ చేయాలి. ప్రయారిటీ చూసుకోవడం అంటే ఏంటి? ఈచ్ ప్రాసెస్కి P1 ప్రాసెస్కి 1 ప్రయారిటీ ఇస్తే, అంటే దాని ప్రయారిటీ 1 కాబట్టి మనం దాన్నే ముందు పంపించాలి సిపియు ఎగ్జిక్యూషన్స్కి అని అర్థం అనమాట. P2కి వచ్చేసి 3 అయితే, P3కి వచ్చి 2 అయితే, P3 ముందు కదా 2 కాబట్టి, సో P3ని ముందు పంపించాలి. అలా చూసుకుంటూ పంపించాలి. అది ప్రయారిటీ షెడ్యూలింగ్. అండ్ ఈ షెడ్యూలింగ్ అల్గోరిథంలో మోడ్ వచ్చేసి ప్రియంటివ్ అండ్ నాన్ ప్రియంటివ్. ప్రియంటివ్ మోడ్ ఆఫ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ ఈజ్ బెస్ట్ అని ఎందుకన్నారు అంటే, ఇక్కడ ప్రయారిటీ చూసుకొని పంపిస్తాం కాబట్టి ఆబ్వియస్లీ దేనికి ముందు అవసరం ఉందో అది ముందు సిపియు ఎగ్జిక్యూషన్స్ చేసుకుంటుంది. దాంతోపాటు ప్రియంటివ్ మోడ్ అంటే ఏంటంటే ఎవ్రీ యూనిట్ ఆఫ్ టైంకి మనం రీచెక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆబ్వియస్లీ దేనికైతే ఎక్కువ అవసరమో సిపియు ఎగ్జిక్యూషన్స్ చేసుకోవటం అది ఫస్ట్ వెళ్తుందన్నమాట. కాబట్టి ప్రియంటివ్ మోడ్ ఆఫ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ అనేది ద బెస్ట్ ఫర్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ద సేమ్ టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం మనం ప్రీవియస్గా చూసినట్లే సేమ్ అనమాట. కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైమ్, ఇదేమో టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం అనమాట, వెయిటింగ్ టైమ్. ఇక్కడ వచ్చేసి స్టాటిక్ అండ్ డైనమిక్ అని చెప్పేసి 2 టైప్స్ ఉన్నాయి కదా, అవేంటో ఒకసారి చూద్దాము. స్టాటిక్ అంటే ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉండడం ప్రయారిటీ. అంటే ఇప్పుడు 0th టైం నుంచి మొత్తం అన్ని ప్రాసెసెస్ వాటి ఎగ్జిక్యూషన్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా సేమ్ ఉండటం వాటి ప్రయారిటీ అనేది. డైనమిక్ అంటే ఏంటంటే ఈ కొంత టైం వరకు దాని ప్రయారిటీ ఇలా ఉండాలి, అండ్ ఈ టైం అయిపోయిన తర్వాత దాని ప్రయారిటీ ఇంత ఉండాలి, ఇలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ డైనమిక్ సమ్స్ అనేవి అంత అవసరం లేదు, స్టాటిక్ నేర్చుకోండి. అండ్ ప్రియంటివ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఒక క్వశ్చన్ తీసుకొని. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. ఒక్కొక్కటి చూద్దాము. ఇక్కడ క్వశ్చన్లో మీకు క్వశ్చన్ ఇస్తారు కదా, వర్డ్స్లో ఇచ్చినప్పుడు అక్కడ మీరు ఫైండ్ చేయాల్సింది ఏంటంటే ప్రయారిటీ కాలమ్ని మనం ఎలా ట్రీట్ చేయాలి అనేది ఫైండ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు హయ్యర్ ద నెంబర్ హయ్యర్ ద ప్రయారిటీ ఉందా, లేదంటే హయ్యర్ ద నెంబర్ లోవర్ ద ప్రయారిటీ. ఇప్పుడు ప్రయారిటీ కాలంలో ఉన్న ఈ నెంబర్స్ని మనం 10 అనేది పెద్ద నెంబర్గా ట్రీట్ చేయాలా, లోవర్ నెంబర్గా ట్రీట్ చేయాలా అనేది మనం క్వశ్చన్లో చూడాలి. ఇలా వస్తుంది, హయ్యర్ ద నెంబర్ హయ్యర్ ద ప్రయారిటీ ఆర్ హయ్యర్ ద నెంబర్ లోవర్ ద ప్రయారిటీ, ఇలా ఇస్తారనమాట. దాన్ని బేస్ చేసుకొని మనం గాంట్ చార్ట్ డ్రా చేయాలి. సేమ్ ఇంకా రిమైనింగ్ అల్గోరిథమ్స్ లాగానే ప్రాసెస్ ఐడి, అరైవల్ టైం, బర్స్ట్ టైం ఇస్తారు. మనం ఈ కంప్లీషన్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైంతో కంప్లీట్గా టేబుల్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, గాంట్ చార్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా డ్రా చేయాలో. అది ఏ అల్గోరిథం అయినా అవ్వచ్చు, మనం తీసుకున్నది దాని క్రైటీరియా ఏదైనా అవ్వచ్చు. బట్ ఆల్వేస్ మనం గాంట్ చార్ట్ స్టార్టింగ్ మాత్రం అరైవల్ టైం చూసుకొని స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు 0th అరైవల్ టైం దగ్గర ఏదైనా ప్రాసెస్ ఉంటే దాన్నే ముందు మనం సిపియు ఎగ్జిక్యూషన్స్కి పంపించాలి. అంటే ఇక్కడ తీసుకొని రావాలన్నమాట ఫస్ట్. దాని తర్వాతే మనం ఏదైనా కాంపిటీషన్లో ఉంది దాంతోపాటు ఇంకొకటి కూడా రావాలి అనుకుంటుంది అనే టైంలో మాత్రమే మనం క్రైటీరియాని చెక్ చేయాలన్నమాట. ఓకే, P1 ప్రాసెస్ని తీసుకొచ్చాము. అండ్ ఇది ఇప్పుడు ఎంత టైం వరకు ఉంటుందంటే ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ టైం వరకు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఇది ప్రియంటివ్ మోడ్లో చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు ఒకవేళ కనుక మనం నాన్ ప్రియంటివ్ మోడ్ తీసుకొని చేస్తున్నట్లయితే అప్పుడు 0 నుంచి P1 ప్రాసెస్ యొక్క బర్స్ట్ టైం వచ్చేసి 5 యూనిట్స్ కాబట్టి 5 వరకు కూడా కంప్లీట్గా ఎగ్జిక్యూషన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే P1 బయటకు వస్తుంది అండ్ ఇంకొక ప్రాసెస్ ఎంటర్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ మనం తీసుకుంది ప్రియంటివ్ మోడ్ కాబట్టి 1 యూనిట్ ఆఫ్ టైం తర్వాత P1 బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇంకా దాని ఎగ్జిక్యూషన్స్ కంప్లీట్ అవ్వవు. P1కి వచ్చేసి ఇంకా 4 ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి.
అంటే ఇక్కడ 1 యూనిట్ అయిపోయింది కాబట్టి 5 - 1 చేయాలి. మీరు గనక మీకు గనక సఫిషియెంట్‌గా టైం ఉంటే రౌండ్ రాబిన్ CPU షెడ్యూలింగ్ అల్గోరిథం చెప్పాను. మన ఛానల్‌లో ఆ వీడియో ఉంది. వెళ్ళి ఆ వీడియో ఒకసారి చూడండి. అప్పుడు మీకు ఈ ప్రియంప్టివ్ మోడ్ అనేది పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. అక్కడ చాలా క్లియర్‌గా రెడీ క్యూ, రన్నింగ్ క్యూ అన్నీ పెట్టి ఎవ్రీ యూనిట్ ఆఫ్ టైంకి వేసి పెట్టాను. సో మీ దగ్గర టైం ఉంటే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఒకవేళ టైం లేకపోతే గనక జస్ట్ కంటిన్యూ దిస్ వీడియో, నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ P1 వచ్చేసి 1 యూనిట్ ఆఫ్ టైం వరకు ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ 1 యూనిట్ అయిపోతుంది కాబట్టి 5లో నుండి 1 యూనిట్ తీసేస్తే ఇంకా 4. సో ఇంకా P1 వచ్చేసి 4 ఎగ్జిక్యూషన్స్ చేసుకోవాలన్నమాట. అలా కంటిన్యూ చేయాలి మనం. అండ్ సో 1 దగ్గర చూసుకుంటే మనకి అరైవల్ టైం 1 నుండి ఏదైనా ప్రాసెస్ ఉందేమో చూద్దాం మన టేబుల్లో, క్వశ్చన్లో. సో చూస్తే P2 ఉంది 1 దగ్గర. సో ఇప్పుడు మనకు కాంపిటీషన్ వచ్చేసింది. P1 ఇంకా 4 చేసుకోవాలనుకుంటుంది అండ్ P2 వచ్చేసి నా టైం వచ్చింది, నేను ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటుంది. సో ఇప్పుడు కాంపిటీషన్ P1కి P2కి మధ్యలో వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం క్రైటీరియా దగ్గరికి వెళ్దాం. క్రైటీరియా వచ్చేసి ప్రయారిటీ కాబట్టి దేనికి ప్రయారిటీ ఎక్కువ ఉందో అది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ P2కి ఎక్కువ ఉంది ప్రయారిటీ, చూస్తే 20. అంటే ఎందుకు 20కి ముందు ఛాన్స్ ఇస్తున్నాము అంటే మనకి ఇచ్చేసి హయ్యర్ ద నెంబర్ హయ్యర్ ద ప్రయారిటీ అన్నారు. 10 కంటే 20 పెద్ద నెంబర్ కాబట్టి మనం P2కి ముందు ఛాన్స్ ఇస్తున్నాం అనమాట. అదే ఒకవేళ హయ్యర్ ద నెంబర్ లోవర్ ద ప్రయారిటీ అని ఇస్తే అప్పుడు 10కి ముందు ఛాన్స్ ఇస్తాము. అలా ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో మీరు ఈ పార్ట్ చూసుకొని దాన్ని బట్టి ఈ క్వశ్చన్లో ఈ ప్రాసెస్లో ఎలాంటి క్వశ్చన్ అయినా చేయొచ్చు. దీన్ని జాగ్రత్తగా చూసుకొని చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి 20 అనమాట. 20 కాబట్టి నెక్స్ట్ ఛాన్స్ వచ్చేసి మనం P2కి ఇస్తాము. సో 1 దగ్గర చూసుకుంటే మనకి P1కి వచ్చేసి 5లో ఒకటి అయిపోయింది కాబట్టి 4 ఉన్నాయి. ఇక్కడ P1ని ప్రియంప్ట్ చేసి P2ని పంపించాం 1 దగ్గర. సో ఇప్పుడు ఎట్ 2 చూసుకుంటే అరైవల్ టైం 2 దగ్గర చూసుకుంటే P1 స్టిల్ ఇంకా 4 ఉన్నాయి. అండ్ P2కి వచ్చేసి P2కి బర్స్ట్ టైం వచ్చేసి 4 కాబట్టి 4లో 1 యూనిట్ ఆఫ్ టైం ఇక్కడ కంప్లీట్ చేసుకుంది. 1 to 2 కాబట్టి ఇట్ విల్ బికమ్ 3. అండ్ ఇప్పుడు అరైవల్ టైం 2 దగ్గర ఇంకేదైనా ప్రాసెస్ ఉందేమో చూద్దాం. ఉంది, P3 ఉంది. సో P3 ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మూడిటి యొక్క ప్రయారిటీ చెక్ చేయాలి. P1, P2 అండ్ P3 చెక్ చేస్తే దేనికి ఎక్కువ ప్రయారిటీ? P3కి ఎక్కువ, 30 బిగ్గర్ నెంబర్ కాబట్టి దీనికి ప్రయారిటీ ఎక్కువ. సో వీల్ ఎంటర్ P3 ఇంటూ ఇట్. P3ని ఎంటర్ చేసాము. సో P3 కూడా అగైన్ 1 యూనిట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటుంది. సో బర్స్ట్ టైం 2 నుంచి 1 అవుతుంది అనమాట P3కి. ఇప్పుడు చూసుకుంటే అరైవల్ టైం 3 దగ్గరకు వచ్చాం మనం. 3 దగ్గర ఏదైనా ప్రాసెస్ ఎంటర్ అవుతుందేమో చూడండి. లేదు, అసలు అరైవల్ టైం 3 దగ్గర ఒక్క ప్రాసెస్ కూడా లేదు కాబట్టి మనం 3ని స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు 3 దగ్గర CPUని ఐడల్గా అయితే ఉంచాం మనం. ఏదో ఒకటి ప్రాసెస్ని పంపించాలి. దేన్ని పంపించాలి అని మళ్ళీ క్వశ్చన్ వస్తే అగైన్ గో టు ద క్రైటీరియా. హియర్ ద క్రైటీరియా ఈజ్ ప్రయారిటీ. సో ప్రయారిటీ చెక్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు కాంపిటీషన్ వేటి మధ్యలో ఉంది? P1, P2, P3 మధ్యలోనే ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా P3కే ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి మళ్ళీ మనం P3నే పంపిస్తామన్నమాట. సో 3 to 4 కూడా P3 ఎగ్జిక్యూషన్ చేసుకుంది. సో దాని 1 అనేది 0 అయిపోతుంది 4 దగ్గరకు వచ్చేసరికి. ఎట్ 4 చూద్దాం మనం. ఇప్పుడు 4 అరైవల్ టైం ఉన్న ప్రాసెస్ వచ్చేసి P4 అనమాట. సో ఇప్పుడు కాంపిటీషన్లోకి ఇంకొక ప్రాసెస్ యాడ్ అయింది. అదేంటంటే P1, P2, P3 అండ్ నౌ P4 కూడా వచ్చేసింది కాబట్టి ఈ 4 వేటికైతే ఎక్కువ ప్రయారిటీ ఉందో చెక్ చేయండి. ప్రయారిటీ నెంబర్ చెక్ చేయండి. 40 P4కి ఎక్కువ ఉంది కాబట్టి ఎంటర్ P4 ఇంటూ ద గాంట్ చార్ట్. సో
P4ని కూడా ఎంటర్ చేసాము అండ్ 5 యూనిట్స్ ఆఫ్ టైం వరకు వచ్చామన్నమాట. ఇప్పుడు 5 దగ్గర ఇంక ఏవి అరైవల్ టైమ్స్ 4తో ఎండ్ అయిపోయాయి కాబట్టి ఇక అరైవల్ టైం కాలమ్ని చూడడం మానేయండి. ఇప్పటి నుంచి ఎగ్జిక్యూషన్స్ అన్నిటినీ టర్మినేట్ చేయడానికి చూడండి. ఇప్పటివరకు అన్ని ప్రియంప్ట్ మోడ్లో ఉన్నాయి. P1 P2 ప్రియంప్ట్ మోడ్లో ఉన్నాయి. P3 మాత్రం టర్మినేషన్ స్టేట్కి వెళ్ళిపోయింది అనమాట. టర్మినేషన్ స్టేట్ అంటే జీరో అయిపోవడం. ఎగ్జిక్యూషన్స్ అనేవి జీరో అయిపోతే ఆ ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ అనేది టర్మినేషన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ కాంపిటీషన్ వచ్చేసి ఇప్పుడు P3 కాంపిటీషన్లోంచి వెళ్ళిపోతుంది. సో P4 ఉంటుంది అనమాట. P1 P2 P4. ఇక్కడ P4 కూడా 4 నుంచి 5 వరకు 1 యూనిట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేసుకుంది అండ్ అది చేయాల్సింది కూడా 1 యూనిటే కాబట్టి 1 యూనిట్ చేసేసుకొని అది కూడా టర్మినేషన్ స్టేట్లోకి వెళ్ళిపోయింది P4 కూడా. సో P4ని కూడా డిలీట్ చేసేయండి. P1 P2 ఈ 2లో డిఫరెన్స్ చూద్దాము. P1కి వచ్చేసి 4 యూనిట్స్ చేయాలి అండ్ P2కి వచ్చేసి 3 యూనిట్స్ చేయాలి. P1 యొక్క ప్రయారిటీ వచ్చేసి 10, P2 యొక్క ప్రయారిటీ వచ్చేసి 20. సో ఇక్కడ ప్రయారిటీ ఎక్కువ ఉన్నది చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్కి 20 ఉంది, ఈ ప్రాసెస్కి 10 ఉంది. మనకి కాంపిటీషన్లో ఉంది 2 ప్రాసెసెసే కాబట్టి ఇది ఆల్రెడీ విన్ అయిపోయింది. 20 ఉంది కాబట్టి దీనికి ఇంకా కంప్లీట్గా మనం 3 ఎగ్జిక్యూషన్స్ ఒకేసారి చేసేయచ్చు అనమాట. ఒక్కొక్క యూనిట్ ఇప్పుడు చెక్ చేయనక్కర్లేదు. ఒకవేళ మీరు చెక్ చేసినా సేమ్ అదే వస్తుంది, P2నే వస్తుంది కాబట్టి ఇంకా కంప్లీట్గా P2 అయిపోయేంత వరకు కూడా P2ని పంపించేసేయండి. P2 అయిపోయిన తర్వాత P1 ఎంటర్ చేద్దాం. P1 ఎంటర్ చేసేసి ఇంకా P1 యొక్క 4 ఎగ్జిక్యూషన్స్ కూడా కంప్లీట్ చేసేసుకుంటుంది. ఇండియా మనం గాంట్ చార్ట్ కంప్లీట్గా డ్రా చేసేసాం కాబట్టి ఇప్పుడు టేబుల్ని ఫిల్ చేద్దాము విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ గాంట్ చార్ట్. మీకు ఒకవేళ కంప్లీషన్ టైం, టర్న్ అరౌండ్ టైం అండ్ వెయిటింగ్ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది తెలిస్తే కనుక ఇక్కడ నుంచి మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. లేదు మీరు ప్రీవియస్ వీడియోస్ అల్గోరిథమ్స్ వినకపోతే మాత్రం ఇది వినండి. ఇండియా కంప్లీషన్ టైం వచ్చేసి మనం ఏ ప్రాసెస్కైనా ఇక్కడ చూస్తే ప్రియంటివ్ మోడ్లో కంప్లీషన్ టైం అనేది చాలా జాగ్రత్తగా రాయాలన్నమాట. ఇక్కడ చూస్తే P1 వచ్చేసి 0 నుంచి 1 వరకు ఒకసారి ఎంటర్ అయినా మళ్ళీ ఇక్కడ కంప్లీట్ అవ్వలా, మనకి ఎగ్జిక్యూషన్స్ అన్నీ ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎంటర్ అయింది. సో ఎక్కడ ఎండ్ అయింది అనేది చూడాలి మనం. సో ఎక్కడ ఎండ్ అయింది అనేది చూసి అది కంప్లీషన్ P1కి. సో 12 విల్ బీ ద కంప్లీషన్ టైమ్ ఆఫ్ P1. ఎన్నిసార్లు ఎంటర్ అయినా సరే లాస్ట్ టైం ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అక్కడ ఎండ్ టైం చూసి దాన్ని వేయాలన్నమాట కంప్లీషన్ టైం కాలంలో ఏ ప్రాసెస్కైనా సరే. సో ఇక్కడ P1కి వచ్చేసి 12 అండ్ P2కి చూద్దాం. ఇప్పుడు P2కి మీరు చూడండి 1 నుంచి 2 వరకు ఒకసారి ఎంటర్ అయినా మళ్ళీ ఎంటర్ అయింది P2 5 టైం దగ్గర. సో 5 to 8 జరిగింది కాబట్టి ఇక్కడ ఎండ్ టైం 8 కాబట్టి 8 పెట్టేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ P3 యాజ్ ఇట్ ఈస్. నౌ టర్న్ అరౌండ్ టైం అండ్ వెయిటింగ్ టైం ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. టర్న్ అరౌండ్ టైం అంటే కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. సో ఈ ప్రాసెస్కి కంప్లీషన్ టైం 12 మైనస్ 0 వచ్చేసి 12 అండ్ 8 మైనస్ 1 7, 4 మైనస్ 2 2, 5 మైనస్ 4 1 అండ్ వెయిటింగ్ టైం వచ్చేసి టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం అనమాట. 12 మైనస్ 5 వచ్చి 7 అండ్ 7 మైనస్ 4 3, 2 మైనస్ 2 0, 1 మైనస్ 1 కూడా 0. వెయిటింగ్ టైం కూడా అయిపోతే కంప్లీటెడ్. ఇంక ఇలానే అడుగుతారు క్వశ్చన్. ఎప్పుడైనా కానీ ప్రయారిటీ షెడ్యూల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చూసుకోండి జాగ్రత్తగా. హయ్యర్ ద నెంబర్ హయ్యర్ ద ప్రయారిటీ ఇచ్చారా లేదంటే లోవర్ ద ప్రయారిటీ ఇచ్చారా అనేది జాగ్రత్తగా చూసుకోండి. ఇంకంతే, ప్రియంటివ్ priority scheduling is done. Thank you.